హలో అందరికీ, నేను మీ అనురాధ. వెల్కమ్ బ్యాక్ టు అను కేఆర్ వ్లాగ్స్. ఈరోజటి రెసిపీ వచ్చేసి పాలకూర పప్పు. పెళ్ళిళ్ళలో వడ్డించే పాలకూర పప్పు చాలా టేస్టీగా ఉంటుంది కదా. ఈరోజు అంతే టేస్టీగా మనం ఇంట్లోనే చిన్న చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్తో మీతో షేర్ చేసుకోబోతున్నాను. చాలా ఈజీగా అయిపోయే ఈ పాలకూర పప్పుని ఎలా చేయాలో చూసేద్దాం. ఒక కప్పు వరకు కందిపప్పుని తీసుకుంటున్నాను. అదే విధంగా అదే కప్పుతో ఒక పావు కప్ పచ్చిశనగ పప్పుని తీసుకుంటే మనకి పప్పు అనేది థిక్నెస్ యాడ్ అవుతుంది. అదేవిధంగా మంచి టేస్ట్తో వస్తుంది. ఇప్పుడు 2 సార్లు నీట్గా కడిగేసుకొని కుక్కర్లోకి యాడ్ చేసుకొని ఒక చిటికెడు పసుపు, ఏ గ్లాస్తో అయితే మనం పప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో 2.5 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకొని ఒక స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఒక రెబ్బ కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక 2 to 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. అప్పటిలోపు మనం ఇక్కడ ఫ్రెష్ పాలకూరని ఒక కట్ట వరకు తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. మనం పాలకూర మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా ఇక్కడ చూపిస్తున్నంత పప్పులో మనకి పాలకూర అనేది కనిపిస్తూ ఉంటేనే చాలా బాగా కనిపిస్తుంది పప్పు అనేది. కాబట్టి ఇప్పుడు పప్పు కూడా ఇక్కడ ఉడికిపోయింది. 2 విజిల్స్కే ఉడికిపోయింది. మీకు కనుక ఇంకా పప్పు ఉడకలేనట్టయితే ఇంకొక 2 విజిల్స్ పెట్టుకున్నారంటే ఉడికిపోతుంది. నేను తీసుకున్న పప్పు కొత్త పప్పు, ఇప్పుడే సీజన్లో వచ్చిన పప్పు కాబట్టి స్పీడ్గా ఉడికింది నాకు 2 విజిల్స్లోనే. ఇప్పుడు మనం పప్పుకి పోపు పెట్టుకోవడానికి స్టవ్ పైకి ఒక గిన్నెని పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి ఒక 3 పచ్చిమిర్చిని తీసుకొని అదేవిధంగా ఆనియన్స్ని కూడా వేసేసుకొని ఇవి వేగనివ్వాలి. ఆనియన్ పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇందులోకి ఒక 4-5 వెల్లుల్లి రెబ్బల్ని కూడా కాస్తంత క్రష్ చేసుకొని మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వెండుమిర్చిని కూడా ఒక 4-5 వెండుమిర్చి, అదేవిధంగా 3 పచ్చిమిర్చిని తీసుకొని ఈ పప్పుని చేస్తున్నాను. నేను ఇక్కడ కారం లాంటివి ఏమి యూజ్ చేయట్లేదు. ఒక చిటికెడు ఇంగువని కూడా యాడ్ చేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. మొత్తం మిక్స్ అయ్యే వరకు ఒకసారి కలిపేసుకొని ఇందులోకి కూడా మనం చిటికెడు పసుపుని యాడ్ చేసుకోవాలి. పప్పు ఉడికించేటప్పుడు ఆల్రెడీ మనం అక్కడ పసుపుని వేసుకున్నాం, కానీ ఇక్కడ కూడా కొంచెం వేసుకోవాలి. మంచి కలర్ కనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరని కూడా యాడ్ చేసి ఇక్కడ పాలకూరని ఫ్రై అవ్వనివ్వాలి. పాలకూర మనకి ఉడకడానికి పెట్టేసినప్పుడే యాడ్ చేస్తూ ఉంటారు, కానీ అందులో వేయడం వల్ల మొత్తం పాలకూర అనేది ఉడికిపోయి మనకి ఎక్కడ కనిపించకుండా అయిపోతుంది. కాబట్టి ఇలా ఫ్రై చేసుకొని ముందుగా పాలకూరని మనం పప్పు వేసుకున్నామంటే చాలా టేస్టీగా వస్తుంది. ఇలా మొత్తం దగ్గరికి అయిపోయిన తర్వాత ఇందులోకి మనం ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకోసారి మొత్తం కలిసే వరకు ఒక్కసారి కలిపేసుకొని మనం పక్కకి పప్పుని కూడా పప్పులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మొత్తం కొంచెం పల్చగా చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పప్పుని తీసుకొచ్చి ఇందులోకి వేసేయాలి. పప్పుని మనం మొత్తం మెత్తగా చేసేయకుండా అక్కడక్కడ మనకి పప్పు కనిపిస్తూ ఉండాలి. అంత కన్సిస్టెన్సీ ఉంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ చూసారా, ఇప్పుడు మనకి కొంచెం పల్చగా అనిపిస్తుంది, కానీ ఉడుకుతున్న కొద్దీ కొంచెం థిక్ అవుతుంది. కాబట్టి మనం చూసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. పప్పు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి స్టార్టింగ్లో. ఇప్పుడు కొంతమంది ఈ పాలకూర పప్పులో చింతపండు పులుపుదనం అనేది ఇష్టపడరు, అలాంటి వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్, అదేవిధంగా 2 టేబుల్ స్పూన్ల నేను సాంబార్ మసాలాని యూస్ చేస్తున్నాను. మీకు ఇష్టమైతే ఈ ప్లేస్లో కొంచెం కారాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, మంచి కలర్ కనిపించడానికి మాత్రమే. ఇప్పుడు ఈ పప్పు మొత్తాన్ని ఇక్కడ చూసారా, ఇంత థిక్ అయిపోయింది పప్పు అనేది. కాబట్టి ఇలాంటి రెసిపీని మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి మరెన్నో వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి కాబట్టి ఒక్కసారి విజిట్ చేయండి. మీకు కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్